థ్యాంక్స్ అండి. కామెంట్ మీరు ఇంత సీరియస్‌గా కామెంట్ పెట్టారంటే, నా వీడియోలు మీరు ఎంతో బాగా చూస్తున్నారు. అన్నీ చూసి వర్క్ నేర్చుకుంటున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలండి. నా వీడియోస్ మీరు ఎంతో జాగ్రత్తగా అన్నీ చూస్తున్నారు కాబట్టి, మీకు ఈ ఆలోచనైతే వచ్చింది కామెంట్ పెట్టాలని. నాలో ఏమైనా లోపాలుంటే దయచేసి మీరు నాకు చెప్పండి. నేను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అక్కడ ఆ ఫిట్టింగ్ ఎందుకు వాడవలసొచ్చింది? సో, అక్కడ అలా వాడడానికి కారణం ఏంటి? దానివల్ల ప్రయోజనాలేంటి? కొంతమందికి ఒక లెవెల్‌లో అర్థం అవుద్ది. కామెంట్‌ని నేను సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే, నా మెయిన్ ఎయిమ్ కూడా మీరు కామెంట్ పెట్టిన సమాధానం. ఎందుకంటే, నేను కూడా వర్క్ ఎక్కువ చూపించాలి. నేను కనబడడం ముఖ్యం కాదు. నేను కనబడడం అనేది ముఖ్యం కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. నా వీడియో చూస్తున్న అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలండి. సో, ఈ మధ్య కాలంలో ఒక కామెంట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఒక వ్యూవర్ మనకి, "అన్న మీ వీడియోస్ బాగుంటాయి. కానీ ఫేస్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ వీడియో అనేది తక్కువగా ఉంటుంది" అని కామెంట్ చేయడం జరిగిందనమాట. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా వీడియోస్ మీరు ఎంతో జాగ్రత్తగా అన్నీ చూస్తున్నారు కాబట్టి, మీకు ఈ ఆలోచనైతే వచ్చింది కామెంట్ పెట్టాలని. మీకు కామెంట్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు అదే కావాలనమాట. నాలో ఏమైనా లోపాలుంటే దయచేసి మీరు నాకు చెప్పండి. నేను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో, నీకు వీడియో వివరంగా చెప్తానండి. ఎందుకు నేను అలా చేయాల్సొస్తుంది? ఫేస్‌ని ఎందుకు చూపించాల్సొస్తుందని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని చోట్ల కొన్ని వర్కులు చేస్తున్నప్పుడు అన్నీ కూడా అంటే పొద్దున్న, సాయంత్రం చేసిన వర్క్ అంతా కూడా క్యాప్చర్ అయితండి కెమెరాలో మనం అంటే మీ ఫోన్ కెమెరా వాడతాం. కెమెరా సీన్ లేదు మనకి. ఫోన్‌లోనే వీడియోలు తీస్తారనమాట. సో, దాన్ని మనం మొత్తం అంతా కూడా చేసి చూపించలేం. సో, కొన్ని వీడియోలు కొంత మనం వచ్చినప్పుడు పాజ్ చేసి చూపించడానికి కొంచెం బోరింగ్‌గా ఉండొచ్చు. అక్కడ ఆ ఫిట్టింగ్ ఎందుకు వాడవలసొచ్చింది? సో, అక్కడ అలా వాడడానికి కారణం ఏంటి? దానివల్ల ప్రయోజనాలేంటి? అని నేను కన్నబడి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు చాలా బ్రెయిన్ స్పీడ్‌గా ఎక్కుతుంది. క్లారిటీగా అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో కెమెరా ముందుకొచ్చి కనబడి చెప్తానమాట. నా మెయిన్ ఎయిమ్ కూడా వర్క్ వీడియో ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తాను. కొన్ని చోట్ల అంటే కొంతమందికి ఒకలాగా అర్థమవుద్ది. కొంతమందికి ఒక లెవెల్‌లో అర్థం అవుద్ది. సో, అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను కొన్ని కొన్ని పాయింట్లు కనబడి వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తానమాట. సో, మీకు ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్‌లో అనేది ఫేస్ క్యామ్ అంటే కెమెరా ముందుకు ఎక్కువగా కనబడి చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఎక్కువ అవుద్ది అని ఈ మధ్యన యూట్యూబ్ అప్డేట్స్ అయితే జరిగినాయన్నమాట. దాంట్లో ఇది కూడా ఒక పాయింటే. కనబడి ఎక్కువగా చెప్పి మీరు చూపించాలి అని. అంటే మనం అందుకే నేను కొన్ని వీడియోలు చూసాను. మీరు చూసే ఉంటారు. నేను వర్క్ చూపిస్తా. ఒక మూలన సర్కిల్‌లో చిన్న సర్కిల్‌లో నాకు నా వీడియో నేను చెప్తున్నాననమాట. నేను కనబడతాను. ప్లస్ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా వీడియో రన్నింగ్ అవుతా ఉంటది. సో, ఆ వీడియోస్‌కి నాకు కొంచెం వ్యూస్ ఎక్కువే వచ్చినాయి. నిజంగానే అది యూట్యూబ్ చెప్పిన ప్రకారంగా తెలీదు గానీ, ఆ వీడియోస్‌కి నాకు వ్యూస్ ఎక్కువే వచ్చినాయి. మిగతా నార్మల్ వీడియోస్ కన్నా కూడా. మీ కామెంట్ యొక్క ఫీడ్‌బ్యాక్ నాకు బాగా నచ్చిందండి. కామెంట్‌ని మీ కామెంట్‌ని నేను సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే నా మెయిన్ ఎయిమ్ కూడా మీరు కామెంట్ పెట్టిన సమాధానం. ఎందుకంటే నేను కూడా వర్క్ ఎక్కువ చూపించాలి. నేను కనబడడం ముఖ్యం కాదు. నేను కనబడడం అనేది ముఖ్యం కాదు. వర్క్ మాత్రమే నేర్పించాలి. నా వీడియో చూసేందుకు వర్క్ రావాలి. వాళ్ళకి నా వర్క్ అనేది ఉపయోగపడాలి. అర్థం కావాలి. ఈజీగా అర్థం అవ్వాలి. అనే ఉద్దేశమే తప్ప నేను కనబడాలనే ఉద్దేశంతో నాకు లేదండి. సో, సబ్‌స్క్రైబర్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. సో, ఇప్పుడు ఈయన జెన్యూన్‌గా చాలా హానెస్టీగా కామెంట్ చేశాడండి. మిగతా సబ్‌స్క్రైబర్ అందరిని కూడా దయచేసి కామెంట్ చేయండి. అంటే నేను ఏం వీడియోలు చేయాలి? అంటే వీడియోలంటే మన శానిటేషన్ వీడియోలే ఉంటాయండి. వేరే ఏ వీడియోలు ఉండవు. శానిటేషన్ గాని, ప్లంబింగ్ గాని దీని గురించే మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఏ బిల్డింగ్‌లు అంటే బిల్డింగ్‌లు మనకి ఇంచుమించు తూర్పు ఫేస్ గాని, ఉత్తర ఫేస్ మొత్తం మీరు చూసే ఉంటారు. సో, ఈ వీడియోలో ఉంటే మిగతా మన ఏ కంటెంట్ ఉండదనమాట. సో, పాత సబ్‌స్క్రైబర్లు అందరికి కూడా ఉంటారు, చూస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు కూడా. నాకు కామెంట్‌లయితే చేస్తారు. సో, కొత్త వాళ్ళకి కొంచెం ఇది వెరైటీగా అనిపించొచ్చు, లేదా విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నిజంగానే చెప్తున్నానండి. మీకు శానిటరీకి సంబంధించిన మాత్రం వీడియోలు మాత్రమే మన ఛానెల్‌లో ఉంటాయి. అలాగే మిగతా ఏ కంటెంట్ కూడా మన ఛానెల్‌లో ఉండదనమాట. సో, ఇదేంటే కొంచెం డిఫికల్ట్ వర్క్, క్రిటికల్ వర్క్ అనమాట. అందుకనే నేను ఈ ఛానెల్‌లో పర్టిక్యులర్‌గా ఈ శానిటేషన్ ప్లంబింగ్ వీడియోలు మాత్రమే చేస్తాననమాట. అందరికి నేర్పించాలి. నాకున్న పని అంటే నేనేదో సృష్టించిందే కాదండి. నేను ఉన్న ఏరియాలో నా సీనియర్‌లు ఈ వర్క్‌నైతే డెవలప్ చేశారు. నాకొచ్చే
పేరే గాని, మంచి పేరే గాని మొత్తం కూడా వాళ్ళకే చెందుతుందండి. ఎందుకంటే వాళ్ళు తయారు చేశారు. వాళ్ళ దగ్గర నేర్చుకొని సో యూట్యూబ్‌లో నేను కొన్ని వీడియోలు చూసేవాడిని. అంటే ఎలా ఉంది మన వరకు, ఆళ్ళ వరకు తేడా ఏంటంటే నాకేంటంటే నా వరకు బెటర్‌గా అనిపించింది. సో మనం నేర్పిద్దాం. కొంతమందికి నేర్పిద్దాం అనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే ఉద్దేశంతో నేను వర్క్‌నే చూసారు కదా! నా వీడియోలన్నీ కూడా ఈ శానిటేషన్ ప్లంబింగ్ మీదే ఉంటాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. సబ్‌స్క్రైబర్ అందరికి కూడా ఇప్పుడు కూడా సీరియస్‌గా అడుగుతున్నానండి. దయచేసి కామెంట్ చేయండి. మీకు ఎలాగా చెప్తే బావుంటది. అంటే మొత్తం కూడా ఈ వర్క్ వీడియోనే పెడితే బావుంటుందా? లేదా అక్కడక్కడ నీ ఎక్స్‌ప్లనేషన్ అంటే నేను కనబడి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను గదా! అలా కనబడితే బావుంటుందా? లేదా ఫుల్ వీడియో ఇచ్చి ఒక మూల సర్కిల్‌లో నేను ఒక మూల సర్కిల్‌లో నా వీడియో కూడా ఉంటదనమాట. నేను చెప్తూ కూడా వీడియోలో కనబడుద్ది. ఒక పక్కన బ్యాక్‌గ్రౌండ్ వీడియోని రన్ అవుతా ఉంటది. సో ఏది బావుంటుంది? మీకు ఏది ఉపయోగపడుతుంది? మీకు ఏది చెప్తే దాన్ని నేను తీసుకొని ఆ ప్రకారంగా చేయడానికి ట్రై చేస్తానండి. హానెస్టీగా కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలండి. అలాగే మిగతా వాళ్ళు కూడా హానెస్టీగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నానండి. దాన్ని బట్టి మన ఛానెల్ కూడా ఈ డెవలప్ అవుద్దనమాట. ఇది నా ఒక్క ఛానలే కాదండి. మన ప్లంబింగ్ మేస్త్రులు అందరి ఛానల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా మీకు తోచిన సలహాను కూడా చెప్పండి. నేను స్వీకరిస్తాను. అలాగే ఈ నా వీడియోలో కూడా మీరు చెప్పారని కూడా చెప్తాను కూడా. సో అందరూ కూడా మన పని నేర్చుకోవాలి. బాగా నేర్చుకోవాలి. బాగుండాలి. ఇదే నా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదండి. ఓకే. మన నెక్స్ట్ వీడియో వచ్చి వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ లో వర్క్ అయితే జరుగుతుంది. నేను మీకు 2 వీడియోల కింద చేస్తానమాట. అంటే మొత్తం ఈ అవుట్ సైడ్ ప్లంబింగ్ ప్లస్ లోన ఈ బాత్రూమ్ సూట్ మెజర్మెంట్లు ఎలా పెట్టాం. సో ఈ బేస్లను కూడా దీంట్లో సెట్ చేసాం. అది కూడా అలాగే ఈ బిల్డింగ్ లో మనం గ్రౌండ్ వర్క్ అనేది సిరామిక్ అంటే మట్టి పైపులు అంటారు, కుండ పైపులు అంటారు, లేదా స్టోన్ వర్క్ పైపులు కూడా అంటారు. ఈ పైపులతో అయితే మనం ఈ గ్రౌండ్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ లో అసలు సేఫ్టీ ట్యాంక్ లేదనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటారు. మీరు చూస్తూ అంటారు కొన్ని కొన్ని సిటీస్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్ లో ఎక్కువ కూడా ఇప్పుడు కూడా సేఫ్టీ ట్యాంకులు ఉండవు. సో ఆ ప్రకారంగా మనం వర్క్ ఎలా చేయాలి ఈ వీడియోలో కూడా మనకి ఫ్యూచర్ లో రాబోతాయి. నెక్స్ట్ వీడియో ఆ బిల్డింగ్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయం అయితే తప్పకుండా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీరు దయచేసి కామెంట్ చేయండి ఏదో ఒకటి. ఎందుకంటే నీ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే అందరికీ సింపుల్ గా అర్థం అవుతుంది, ఇది కూడా మిమ్మల్ని అడుగుతున్నానండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్స్ అండి. కామెంట్ మీరు ఇంత సీరియస్ గా కామెంట్ పెట్టారంటే నా వీడియోలు మీరు ఎంతో బాగా చూస్తున్నారు, అన్ని చూసి వర్క్ నేర్చుకుంటున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే బై ఫ్రెండ్స్, మనం వచ్చేటికి వెళ్దాం.